హైదరాబాద్ లాలాగూడలో విషాదం చోటు చేసుకుంది. వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో మౌలిక అనే విద్యార్థి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇదే కళాశాలలో వాలీబాల్ కోచ్గా చేరిన అంబాజీ తనను ప్రేమించాలని వేధించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తండ్రి ప్రమోద్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థిని సూసైడ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, డిగ్రీ విద్యార్థి మౌలిక ఆత్మహత్య కేసులో ప్రస్తుతం ఇప్పుడు లాలాగూడ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి కూడా పోలీసులు ప్రజెంట్ తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు మౌలికకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఆ మొబైల్ ఫోన్ లో ఉండేటటువంటి డేటా ఆధారంగానే ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయబోతూ ఉన్నారు. అయితే మొబైల్ ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ మొబైల్ లో డేటా అంతా కూడా డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఆ మొత్తం డేటాను కూడా పోలీసులు రిట్రీవ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాలీబాల్ కోచ్ గా జాయిన్ అయినటువంటి అంబాజీ కొన్ని నెలల క్రితం నుంచి కూడా మౌలికను ప్రేమిస్తున్నానంటూ కూడా వెంటపడ్డట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ఆ అంబాజీకి సంబంధించినటువంటి వేధింపులు ఎక్కువ అవడంతోనే ప్రజెంట్ మౌలిక ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు. అయితే ఇక మౌలికకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ సంబంధించినటువంటి డేటా మొత్తం రిట్రీవ్ చేస్తేనే ఇందుకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి కారణాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మౌలికకు సంబంధించినటువంటి ఆత్మహత్య విషయంలో రెండు రకాల కోణాలు వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి అంబాజీకి ఆ తర్వాత మౌలికకు మధ్య ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టుగా లోకల్ గా ఉండేటటువంటి వారు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇద్దరి ప్రేమ విషయం తల్లిదండ్రులు కూడా తెలుసంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో అంబాజీ మౌలికతో ప్రేమలో ఉంటూనే మరొక యువతితో సాన్నిహిత్యం మెయింటైన్ చేసినట్టు తెలుస్తోంది. సో ఇదే విషయం గురించి మౌలికకు తెలియడంతో మౌలిక మనస్తాపానికి కూడా ఆత్మహత్య చేసుకుందన్న కోణాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి రెండు రకాల అంశాల్లో భాగంగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.